ఒక దంపతులు ఏమని క్వెషన్ అడిగారంటే, వాళ్ళు ఎక్కడ ప్రేయర్ మీటింగ్స్ జరుగుతున్నా వెళ్తారంటండి. వాళ్ళకి జర్నీ అంటే ఇష్టమంట. అందుకని వెళ్తున్నాము. అంటే పిల్లలు గూడా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోయాయి. అయితే మాకు కొన్ని దీర్ఘకాలిక సమస్యలున్నాయి. ఆ సమస్యల నిమిత్తమై వెళ్ళిన ప్రతి చోట ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టొస్తాము. అయితే దేవుడు తగిన సమయం నందు కార్యం జరిగించిన తర్వాత మేమెళ్ళిన ప్రతి చోటకి వెళ్లి సాక్ష్యం చెప్పాలా? లేదా అనేది అడుగుతున్నారండి. ఓకే. మంచి ప్రాక్టికల్ క్వెషన్ ఇది. కొందరు అలా చేస్తూ ఉంటారు. అన్ని మీటింగ్స్‌కి వెళ్దామని. అయితే ఒక గురి కలిగి ఉండడం మంచిది. ఆత్మీయ ఎదుగుదలలో, ఆత్మీయ సహవాసంలో, ప్రార్థనా సభల్లో కూడా ఆత్మీయమైన, వాక్యానుసారమైన అపోస్తలుల బోధన అనుసరించి బోధించేటువంటి దేవుని యొక్క వాక్య బోధన ఉన్నట్లయితే వెళ్ళొచ్చు. కొన్ని చోట్ల తప్పుడు విధానాలు, తప్పుడు సిద్ధాంతాలు బోధించే అవకాశాలుంటాయి. అలాంటి వాటికి వెళ్ళకుండా ఉండడం మంచిది. వాక్యం అనేటువంటిది ఒక విత్తనం లాంటివి. ఉదాహరణకి ఒక రైతు మంచి విత్తనాలు విత్తాడు. మరొక రైతు కొంచెం కల్తీ విత్తనాలు అదే పొలంలో విత్తాడు. మరొక రైతు పాడైపోయిన మంచి విత్తనాలు కానటువంటివి కూడా విత్తాడు. ఇలా రైతులందరూ వచ్చి ఒకే పొలంలో విత్తారనుకోండి, ఎలాంటి పంట పండుతుంది ఆ పొలంలో, ఆ ఉన్న ఎకరంలో? మంచివి ఫలించాలని అవి మొలకలు వస్తున్నాయి. ఇదే టైంలో గురుగులు కూడా వస్తూ ఉన్నాయి. ఆ పంటను మనం చూడడానికి ఇది ఏం పంట అని అడిగితే అది ఏం పంట కూడా అర్థం కాదు. అంటే అంత కల్తీ అయిపోయి ఉంటుంది. కనుకనే హృదయం అనేది ఒక పొలం లాంటిది. దీనిలో దేవుని వాక్యానుసారమైన వాటిని మనం వినడానికి ప్రయత్నం చేయాలి. ప్రభు అన్నాడు, "నువ్వు ఏమి వినుచున్నావో జాగ్రత్త" అన్నాడు. మరి పరిసయ్యులు, సద్దుకీయుల యొక్క బోధ గురించి ప్రభు అంటాడు, "పులిసిన పిండి విషయమై జాగ్రత్త, వారి బోధ మిమ్మల్ని కొన్నిసార్లు దారి తప్పించే అవకాశం ఉందన్నాడు." దేవుని వాక్యమే తీసుకుంటారు బోధించడానికి. కానీ దాన్ని ప్రజల్లోకి తెచ్చేటప్పుడు వాళ్ళ స్వాభిప్రాయాలను దానిలోకి నెట్టేస్తారు. సొంత అభిప్రాయాలు. అప్పుడు మన ఆ వాక్యాలు వినేది నిజమనుకోవచ్చు. వాటిని కూడా మనం అంగీకరిస్తే రకరకాల మొక్కలు, ఇప్పుడు మంచి మొక్కలతో పాటు కలుపు మొక్కలు కూడా మొలిసే అవకాశం ఉంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఆత్మీయమైన సంఘాలనుకోండి, ఆత్మీయత కలిగినటువంటి వాక్యానుసరమైన బోధ అన్నట్లయితే ప్రార్థనాపూర్వకంగా వెళ్ళొచ్చు, వాక్యం వినొచ్చు. అది ఆ వివేచన ఉండాలి. ఆ వివేచన ఉన్నప్పుడు మనకు అర్థమైపోతుంది ఇది కరెక్టా కాదా అని. రైట్. రెండవది సాక్ష్యం. అన్ని చోట్ల ప్రేయర్ రిక్వెస్ట్‌లు పెట్టొస్తున్నాం. ప్రభు మాకు మేలు చేసినప్పుడు అన్ని చోట్లకి వెళ్లి మీరు సాక్ష్యం ఇవ్వాలా? అది ప్రభు చేసిన మేలు కదా! ప్రభుని గనపరచండి. ప్రభువారు మీ పట్ల చేసిన మేలును బట్టి దేవుని స్తుతించండి. దేవుని పరిచర్యలో మీరు ఏ విధంగా సహకరించాలనుకుంటారో ఆ విధంగా చేయొచ్చు. అది వాక్యానుసారం. మీరు కంటిన్యూగా వెళ్తున్న ఒక సంఘం ఉంటుంది కదా! ఆ సంఘంలో మీరు ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చుంటారుగా! ఆ సంఘంలో మీరు సాక్ష్యం ఇవ్వండి. అలాగే మీకు వాక్యం అందించి మీ కొరకు ప్రయాసపడుతున్న దైవజనులు ఉంటారుగా! ప్రతి దినము మీకు వాక్యం అందిస్తున్న సేవకులు. ఎవరి దగ్గర మనం ప్రతిరోజు వాక్యం వింటున్నాం, బలపరచబడుతున్నాం వాక్యాల ద్వారా. సో వారికి కూడా తెలియపరచండి. అయ్యా, ప్రతిరోజు మేము వాక్యాలు వింటున్నాం, ప్రార్థనలో పాల్గొంటున్నాం. మీరు చెప్పే వాక్యోపదేశములు కానీ ప్రార్థనలుగా మాకెంతో ఉపయోగపడ్డాయి. ఇక మా ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించాం. ఎందుకంటే అనుదినం ప్రార్థించేటువంటి టీం అది. సో అనుదినం ప్రార్థిస్తున్నారు కనుక దేవుడు కార్యాలు జరిగిస్తాడు మనం ప్రార్థన రిక్వెస్ట్ పంపించినప్పుడు. ఎప్పుడో వచ్చి ఒకసారి వాక్యం చెప్పి వెళ్ళిపోయే వ్యక్తి వేరు, అనుదినం ప్రార్థించేటువంటి విధానం వేరు. సో ప్రభు చేసిన మేలు అన్ని చోట్ల చెప్పొచ్చు. అది దేవుడు చేసిన మేలు కదా ప్రభుని గనపరచడానికి. అయితే వాక్యం వినే విషయంలో, అన్ని చోట్లకి వెళ్ళే విషయంలో ఆలోచించకుండా చేయొద్దు. ఆత్మ నడిపింపు, వివేచన లేకుండా చేస్తే ఒకే పొలంలో అనేక రకాలైన మొక్కలు విత్తేస్తే, అంటే విత్తనాలు విత్తితే పిచ్చి పిచ్చిగా ఎదుగుతాయి. ఏది కూడా ఒక మొక్కను మనం పలానా పంటను మనం చెప్పడానికి వీలు పడదు. ఇప్పుడు పొలం ఉందంటే అంటారు, ఈ సంవత్సరం ఏం వేశారు మీరు అంటారు. ఏం వేశారంటే పత్తి అంటారు, కొందరేమో మిరప అంటారు. పత్తి, మిరప
గోధుమ, దాంతోపాటు కలుపు, పిచ్చి మొక్కలు అన్నీ వేసారనుకోండి, అది చిందరవందరగా తయారవుద్ది. ఆత్మీయత కూడా అంతే. ఆత్మీయ జీవితం, అపోస్తుల యొక్క బోధ, మరి సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థించుటది ఎడతెగకుండా ఉండమన్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ శ్రావణి గారు వినుకొండ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. క్రీస్తుని మన నోటితో ఒప్పుకోవాలని బైబిల్ గ్రంథంలో ఉంది కదా, అయితే రహస్య క్రైస్తవులు రాకడలు ఎత్తబడతారా అని ప్రశ్న అడుగుతున్నారండి. క్రీస్తుని ఒప్పుకోవడం అంటే యేసుక్రీస్తు నా ప్రభు అని మీ హృదయమందు నమ్మి మీ నోటితో ఒప్పుకున్నారు. రోమాపత్రిక 10:10 ప్రకారంగా అప్పుడు మీరు రక్షణలోకి వచ్చారు. ఒప్పుకోవడం అంటే వీధంతట్లోకి వెళ్ళి నేను ప్రభుని నమ్మాను అని చెప్తేనే రక్షణ కాదు. యేసుక్రీస్తు ప్రభువా నా హృదయంలోకి రమ్ము, నా పాపాలు క్షమించువని యేసునందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినట్లయితే మీరు రక్షింపబడుతున్నారు. క్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించారు, సొంత రక్షకుడిగా. మీకు రక్షణ కలిగింది. ఆయన మీద విశ్వాసం ఉంచి వారికి నిత్య జీవము కలుగుటకు ఆయన అనుగ్రహింపబడ్డాడు. యోహాను సువార్త 3:16. కాబట్టి ఊరంతటా వెళ్ళి నేను ప్రభుని నమ్ముకున్నానండి అని చెప్తేనే మీకు రక్షణ ఏం లేదు. నీ హృదయంలో ప్రభునందు విశ్వాసం ఉంచు, నీ నోటితో ఒప్పుకో. అయితే కొందరు మిమ్మల్ని భయపెట్టచ్చు. నువ్వు ఊరందరికి చెప్పలేదు యేసు ప్రభుని నమ్ముకున్నానని, కాబట్టి నీకు పరలోకం లేదని. వాళ్ళు అయోమయం బోధిస్తున్నారు. ఆ మాటలు విని మోసపోకండి. ఎంతోమంది గల్ఫ్ కంట్రీస్లో కూడా, అరబ్ల మధ్యలో కూడా, ఇస్లామిక్ వాటిని పాటిస్తున్న వాళ్ళలో కూడా ప్రభుని నమ్ముకున్న బిడ్డలు ఉన్నారు. వారు పబ్లిక్గా బయటకు వచ్చి చెప్పరు, కానీ వాళ్ళ హృదయంలో ప్రభుని ఆరాధిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు. అలాగే కొన్ని మతాలు, కొన్ని రిలీజియస్ పీపుల్, ఫెనటిక్స్, వాళ్ళు ప్రభుని నమ్మేమంటేనే గొడవ పడతారు. అలాంటి వారి మధ్యలో ప్రభుని నమ్మిన వాళ్ళు లేరంటూ ఉన్నారు. ప్రభుని అంగీకరించి ప్రార్థిస్తున్న వారు ఉన్నారు. సో బయటకు వెళ్ళి చెప్పాలి, వాళ్ళందరూ బంధువులు అరవాలి, కేకలు వేయాలి, మైకులు చెప్పాల్సిన అవసరం లేదు. హృదయమందు ప్రభునందు విశ్వాసం ఉంచారు, ప్రార్థన చేస్తున్నారు, ప్రభుని ఆరాధిస్తున్నారు. ప్రభు రాకడ వస్తే ఎందుకు తీసుకెళ్ళడు ప్రభు? వారు ప్రభునందు విశ్వాసం ఉంచారు, బాప్తిజం తీసుకున్నారు. అడగవచ్చు, ఎక్కడైనా మీరు బాప్తిజం తీసుకోవచ్చు సేవకులతో మాట్లాడి. నేను ప్రభునందు విశ్వాసం ఉంచాను, నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడి ఉంది కనుక. అది ఎంతసేపు చెప్పండి, జస్ట్ కొన్ని క్షణాల్లో ఇస్తారు బాప్తిజం. ఒక వాక్యోపదేశం బాగా అవగాహన ఉంటే మీరు వాక్యం చదువుకొని వెళ్ళి నీటిలో ముంచి లేపుతారు, అంతవరకే బాప్తిజం అయిపోతుంది. అది కూడా పేపర్లో వేసి నేను బాప్తిజం పొందానని చెప్పనక్కర్లా, టీవీలో, పేపర్లో, యూట్యూబ్లో చెప్పనక్కర్లా. అయితే కొందరు ఆవేశపరులైన వారు కొందరు ఉంటారు. అలా చెప్పకపోతే నీ విశ్వాసమే కరెక్ట్ కాదు, నువ్వు అసలు పరలోకానికి వెళ్ళవని చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆవేశం ఎక్కువైందని అనుకోవాలి మనం. వాక్యం చెప్పేటప్పుడు రహస్యంగా ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది లేరు? బోల్డ్ మంది ఉన్నారు. అంటే రహస్య క్రైస్తవులు అనేవారు లేరు అని కొందరు బోధిస్తారు. ఎంతో మంది ప్రభుని నమ్ముకున్న బిడ్డలు, ప్రభునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిజం పొందిన వారు ఉన్నారు. వారు ప్రార్థనలు చేస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, క్రీస్తు ప్రభుని ఆరాధిస్తున్నారు. ఇక్కడ ఏలియా అంటాడు, నేను ఒక్కడినే నీ కొరకు పౌరుషంగా ఉన్నాను దేవా, నేను ఒక్కడనే ఉన్నాను అని అంటే, మొదటి రాజుల గ్రంథం 18:17-19 వరకు మీరు చదవచ్చు. 17, 18, 19 అధ్యాయాల్లో నేను ఒక్కడనే పౌరుషంగా ఉన్నానంటే ప్రభు అంటాడు, లేదు లేదు ఏలియా, నీకు తెలియకుండా 7,000 మంది ఉన్నారు. 7,000 మంది నన్ను వెంబడిస్తున్న బిడ్డలు ఉన్నారు. ఎక్కడ ప్రభు? వాళ్ళు ఎక్కడ? నాకు దేశవంతుల్లో కనబడలేదే. నీకు కనబడలేదు, కానీ నాకు కనబడ్డారు. అలాగే మనలో మనం అనుకోవచ్చు, మనమే పౌరుషంగా వెంబడిస్తున్నాం, మా సంఘమే కరెక్టు, మా పరిచర్య కరెక్ట్ అని. ఏలియా అనుకున్నాడు, పొరపాటు పడ్డాడు. దేవుడు అన్నాడు, ఏలియా ఓవరాక్షన్ వద్దు, నువ్వు ఒక్కడవే కాదు, నీలాగా పౌరుషం కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏడు చూపించు ప్రభా, 7,000 మంది పైన ఉన్నారు. లెక్క కూడా చెప్పాడు దేవుడు. వాళ్ళు ఎక్కడ కనబడలే. ఏలియా అనే గొప్ప దైవజనుడికి కనబడలేదు పౌరుషంగా దేవుని వెంబడించేవాళ్ళు. అందరూ పాడైపోయారు అనుకున్నాడు.
ఈ మధ్య కొందరు బోధకులు కూడా అలాగే ఉంటాయి. అన్ని సంఘాలు పాడైపోయి మన సంఘమే పవిత్రంగా ఉంది, మన 100 మంది కోసం దేవుడు వస్తున్నాడు, మిగిలిన వాళ్ళు ఎవరిని తీసుకెళ్ళడు, ఎందుకంటే నోవా వాడలో 8 మంది రక్షించబడ్డారు కాబట్టి ఈసారి రక్షణ వాడలో మనం ఒకే పడతాం, ఇంకెవరు పట్టరం, ఇంకెవరు రాము. ఇదంతా కూడా అతిశయం, ఆత్మీయ గురుడితనం అవుతుంది. కనుక పొరపాటు పడిన ఏలియా వలె మనోళ్ళు కూడా పొరపాటు పడుతున్నారు. అవి చూసి మోసపోకండి. దేవునికి ఆయన యందు భయభక్తి కలిగి వారు ఎవరు తెలుసు. నాహూం గ్రంథంలో అంటాడు, నా జనులను నేను ఎరుగుదును అన్నాడు. ఓకేనా. సాధు సుందర్ సింగ్ గారు సువార్త చేసినప్పుడు కొన్ని కంట్రీస్లో వెళ్ళినప్పుడు ఆయా దేశాల్లో దేవుడిని నమ్మని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్యలో ప్రభు నమ్ముకున్న వాళ్ళ బిడ్డలు కూడా ఆయన కనిపించారు. ఎస్, ఉంటారు. ఏదో ఒక రోజు వాళ్ళు కూడా బయటకు వచ్చి బహిరంగ ఒప్పుకుంటారు. ఓకే, ప్రార్థనలో ముందుకు సాగండి. గాడ్ బ్లెస్ యు. నమ్మనివ్వండి. రహస్యంగా ప్రార్థిస్తున్నాడు, బహిరంగ ప్రార్థిస్తున్నాడు, ఏదో విధంగా ప్రభుకే ప్రార్థిస్తున్నాడుగా ప్రార్థించనివ్వండి. రహస్య క్రైస్తవులు లేరు ఎక్కడ రాసింది బైబిల్లో. ఓవర్ యాక్షన్ వద్దు. వాడు హృదయంలో ప్రభుని నమ్మాడు, సంతోషం. నోటితో ప్రభుని ఒప్పుకున్నాడు, రక్షణ పొందుకున్నాడు, బాప్తిజం పొందాడు, దేవుని మార్గంలో జీవిస్తున్నాడు. ఓకే, వెళ్ళనివ్వండి, ఎదగనివ్వండి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ రాకేష్ గారు చెన్నై నుండి ప్రశ్న అడుగుతున్నారు. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వాక్య ప్రకారం దేవుడు ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున నరులను చేయాలనుకున్నప్పుడు మనలను కూడా ఆత్మస్వరూపులుగానే చేయవచ్చు కదా, ఎందుకు నేల మట్టితో మనలను చేశాడు అని ప్రశ్న అడుగుతున్నారండి. నేలమట్టు చేయబట్టే మనం ఇప్పుడు పాపం చేసిన ఆదాం పాపం చేసిన తర్వాత కూడా మనం ఇంకా రక్షణ పొందగలుగుతున్నాం. దేవదూతల వల్ల చేస్తుంటే నిరంతర పాపులు అవుతాం. నిరంతర పాపి అంటే ఇటర్నల్ సిన్నర్స్ అవుతాం. ఎందుకు లూసిఫరు అంటే పడిపోయిన దూతలకు క్షమాపణ లేదు? మరి మనుషులు పాపాలు చేసిన వాళ్ళని కూడా దేవుడు క్షమించి రక్షిస్తున్నాడు కదా. మరి సాతాను దూతలకు కూడా క్షమించి రక్షించవచ్చు కదా. ఎందుకు రక్షించట్లేదు చెప్పండి? వాళ్ళని దేవుడు చేసిన విధానం ఎలా అంటే ఆత్మస్వరూపులుగా చేయబడ్డారు. అంటే నిరంతర జీవులుగా జీవించుటకు సృష్టించబడ్డారు. నిరంతర జీవిలోకి పాపం వెళ్తే ఏమైంది? నిరంతర పాపి అయిపోయింది. ఇటర్నల్ బీయింగ్స్ ఎంటర్డ్ ఇంటూ సిన్, ఇటర్నల్ సిన్నర్ అయిపోయాయి. ఇంకా అట్లా పాపం బయటకు వచ్చేది లేదు. కానీ మనిషి మట్టిలోండి చేయబడ్డాడు కాబట్టి శిక్ష మానవ దేహం మీదకి వేసి ఆత్మను సేవ్ చేయడానికి అవకాశం దొరికింది. ఓకే, అందుకే ఎంతటి పరిశుద్ధ దైవ సేవకుడైనా ఈ లోకంలో మరణిస్తున్నాడుగా. మొదటి మరణం అంటే దేహాన్ని విడవలసి వస్తుంది. దెయ్యాలకు అలాంటి దేహం లేదు పడిపోయిన దూతలకి. సో ఇది చాలా అద్భుతమైన సృష్టి దేవుడు చేసింది. అందుకే దేవదూతల కన్నా మనకు గొప్ప స్థానాన్ని ఇస్తున్నాడు దేవుడు, దేవుని కుమారత్వాన్ని. ఇది అర్థం కాకపోతే మరి ఏం చేయాలి? బాగా బైబిల్ చదవండి, మీకు బాగా అర్థం అవుతుంది. ఓకే, సామెత 20:27 వచనం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నీ దేహంలో ఆత్మను పెట్టాడు దేవుడు. ఆ దీపం ఉన్నన్నాళ్ళు ఈ భూమి మీద ఉంటావు. ఆత్మ దేహం విడిపోయినప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతుంది. ఆత్మనిచ్చిన దేవుడే కనుక ఆత్మను అనుగ్రహించిన దేవుని వద్దకు ఆత్మ తిరిగి మరలి వెళ్తుంది. ప్రసంగి 12:7 వచనం. సో ప్రభు మానవులను రక్షించిన విధానాన్ని బట్టి చాలా సంతోషించాలి మనం. ఓకే, మనం కూడా దేవదూతల్లా దేవుడు చేస్తుంటే బాగుండు కదా అనుకున్నట్లయితే మనం ఆయన కుమార్తెలు అవ్వలేము. పైగా దూతల వలె నిరంతర పాపులం అయిపోతాం. మనకి ఇక పాపక్షమాపణలు అంటూ ఉండవు. అంటే ఇంకొక దయ్యాల సైన్యం అయిపోయింది మానవ జాతి. దేవునికి స్తోత్రం. మానవులను శరీరంతో మట్టి నుండి మానవ శరీరం చేయడం చాలా మంచిదైంది. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సహోదరి జ్యోతి గారు ఈ విధంగా అడుగుతున్నారండి. ప్రతి సంవత్సరం కూడా అన్యులు కూడా చర్చికి వచ్చి వాగ్దానాలు తీసుకుంటారు. వీరికి కూడా వాగ్దానాలు నెరవేర్చబడతాయా? బైబిల్లో ఉన్నవన్నీ కూడా వాగ్దానములే కదా, మనం ప్రార్థిస్తే వాగ్దానములు నెరవేరుస్తారు కదా, మరి మనం ఎందుకు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వాగ్దానాలు తీసుకోవాలి? వాగ్దానములు మన పట్ల నెరవేర్చబడాలంటే ఏమి చేయాలి అని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. క్రీస్తు యేసునందు లేని వారికి వాగ్దానాలు చెందవు. తీసుకునే వాళ్ళు ఉంటారు. ఎంతోమంది బైబిల్ చదివిన వాళ్ళు లేరా? యేసు ప్రభు నమ్మిన వాళ్ళు కూడా బైబిల్ చదివానండి ఫస్ట్ టైము,
ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడండి అన్నవారు ఉన్నారుగా. ఎగతాళి చేసే గుంపు ఒకటి ఉంటుంది, ఆ దరిద్రపు గుంపు. ఆ గుంపు ఎప్పుడు ఎగతాళి చేసుకుంటూ హేళన చేస్తూ తోలనాడుతూనే జీవిస్తుంది. ఆ గుంపును వదిలేయండి. భక్తులు చాలా మంది, నేను ఒకరోజు మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తే ఒక పత్రిక చూశాను, క్రైస్తవ పత్రిక. అందులో ఒక మాట నాతో మాట్లాడి, సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. ఎవరికో ఇస్తే వాడెవడో పడేశాడు, కానీ దారిని పోతున్న మరొక వ్యక్తిగా ట్రాక్ పనిచేసింది. మరి అన్యుడే కదా, ప్రభుని ఎరగని వాడేగా, ఆ ట్రాక్లో ఉన్న వాక్యం చదివి రక్షించబడ్డాడుగా. అలాగే అన్ని జనులు కూడా సభల్లోకి వస్తే వాగ్దానం తీసుకుని వచ్చి తీసుకుంటే తీసుకోవద్దు అన్నాకల్లా తీసుకొని, దేవుని వాక్యమే కదా, ప్రార్థన చేస్తాడు. బాబు ప్రార్థన చేస్తేనే అది ఫలిస్తుందయ్యా క్రీస్తునందు ఉన్న వారికి అని సేవకుడు చెప్తాడు స్టేజ్ మీద. అదేది లాటరీ టికెట్ కాదు. మీరు రైల్వే స్టేషన్లో వెయిటింగ్ మిషన్ మీద నిలబడితే ఏదో మాటలు వస్తుంటాయి. అందరికీ ఏదో ఒక మంచి మాటే ఉంటుంది, అందులో చెడ్డ మాటే ఉండదు. డిఫరెంట్గా నా కొరకు మంచి మాట వచ్చిందని అనుకుంటూ ఉంటారు. అలా అని కాకుండా ఇది దేవుని వాక్యం, దీనిలో జీవం ఉంది. నా మాటలు ఆత్మీయ జీవమై ఉన్నాయన్నాడు. కనుక ఈ మాటలు అన్నిటి తీసుకున్నా, క్రైస్తవుడు తీసుకున్నా, వాక్యం మాట్లాడుతుంది. ఓకే. మరి సంవత్సరంలో ఒకసారి తీసుకోవాలి. ఎవరన్నారు సంవత్సరంలో ఒకసారి తీసుకోమని? బైబిల్ చదవండి, మీ దగ్గర బైబిల్ ఉంటుందిగా, చదవండి. దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ కూడా యేసుక్రీస్తునందున్న వారికి, క్రీస్తు యేసునందున్న వారికి వాగ్దానాలన్నీ అవును ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయి. ఓకే. క్రీస్తులో ఉండి కూడా ప్రార్థన అంటే యేసుప్రభుని నమ్మి కూడా ప్రార్థన లేకుండా క్రీస్తుకు దూరంగా ఉంటే ప్రభు అంటాడు యోహాను సువార్త 15:1-7 వరకు, నాకు వేరే మీరు ఫలించలేరు. నేను ద్రాక్షవల్లి, నేను తీగలు మీరు, నాకు వేరే మీరు ఫలించలేరు. ఎండిపోతుంది. తీగ నుండి, ద్రాక్షవల్లి నుండి తీగను కట్ చేస్తే ఏమవుద్ది? ఎండిపోతుంది. అలాగే దేవుని సన్నిధి నుండి ప్రార్థన వాక్య విధానము. ఇప్పుడు సెలవు దినాల్లో సభలు జరుగుతున్నాయి, వెళ్దాం, మీటింగ్లో పాల్గొందాం. విశాఖపట్నంలో జరిగే సభల్లో వాక్యాలు విండి దేవునితో కట్టబడ్డం, ప్రభు సన్నిధిలో ఆరాధిస్తున్నప్పుడు ప్రభు యొక్క ఆత్మ మనల్ని తాకినప్పుడు కలిగే అనుభూతి అద్భుతమైనది. అది ఈ లోకంలో సినిమాల్లో, షికారులో, మనుషుల మధ్యలో, ఫ్రెండ్స్ మధ్యలో దొరికేది కాదు. అది దావీదు భక్తుడు అంటాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది అన్నాడు. ఆయన ఒక రాజుగారు, అన్ని అనుభవించిన రాజు. ఎక్కడ ఎన్ని అనుభవించినా ఆయనకి మనశ్శాంతి లేదట, సమాధానం లేదు. ఆయన రాజ్యమంతా ఆయన చేతిలో ఉంది. కానీ అతను అంటాడు, నీ సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం నాకు దొరికింది అంటాడు. కాబట్టి దేవుని సన్నిధికి రానివ్వండి, ఆ సన్నిధిని పొందుకోండి. అన్యులు ఎంతమంది రావచ్చు, అందరూ రావచ్చు, క్రైస్తవులందరూ కూడా. వాగ్దానాలు తీసుకుంటే ఓకే, దేవుని వాక్యం అది విని లోబడితే ఆశీర్వాదం. ప్రార్థన చేయొచ్చు, ప్రభు ఇదిగో ఈ వాగ్దానం ఇలా నాకు కనిపించింది, అయితే నేను ఇంకా క్రీస్తునందు లేను, నేను నీ వాక్యం విని ఎదగాలనుకుంటున్నాను, ప్రార్థన చేయాలనుకుంటాను చెప్పి దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా రక్షణలోకి వస్తారుగా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సహోదరి విమల గారు కువైట్ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. చనిపోయిన వారి సమాధి దగ్గర వారికి ఇష్టమైన వస్తువులు మేము ఉంచవచ్చా అని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. చనిపోయారు అంటాం కదమ్మా, వ్యక్తి ఎప్పుడైతే అతను బంధు ఇంకా హాస్పిటల్లో ఉండగానే అందరూ వార్త చెప్పుకుంటారు, చనిపోయారండి ఫలాని వారని చెప్తారు. అంటే చనిపోయారు మాటల అర్థం చూడండి. చనిపోయారు, ఎక్కడికి పోయారు, ఎవరు పోయారు? బాడీ ఇంకా హాస్పిటల్లోనే ఉందిగా. పోయారు అంటున్నాం. పోయారు అనేది ఎవరికి రెస్పెక్ట్ వర్డ్ వాడుతున్నాం. వెళ్ళిపోయింది ఎవరు? ఆత్మ అక్కడే వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత బాడీ తీసుకొస్తారు, షామైన వేసి ఇంటి ముందు ఉంచుతారు. తర్వాత అందరూ బంధువులందరూ చూసిన తర్వాత తీసుకెళ్లి సమాధి చేస్తారు. అసలు వాళ్ళు ఉన్నారు అక్కడ? హాస్పిటల్ నుండి వెళ్ళిపోయారు కదా, కన్ను మూసినప్పుడే వెళ్ళిపోయింది ఆత్మ, ఇంకెక్కడ లేదు. మరి ఇబ్బంది ఏముంది? కట్టె మట్టిలో కలిసిపోతుంది. ఈ వస్తువు ఎవరు వాడుకుంటారు చెప్పండి? వస్తువులు ఏమన్నా వాడుకుంటారా? అక్కడ పెట్టేసి వస్తే దొంగలో, లేకపోతే అటువైపు వెళ్తున్న భిక్షగాళ్ళు తీసుకొని పోతారు. అవి వాడుకోవడానికి ఉండదే. ఫలానా కలర్ చీర వాళ్ళకి ఇష్టమని, ఆమెకి చీర పెడతామని
బట్టలు పెడతామని అంటారు. మరి వాళ్ళకి గోల్డ్ కూడా ఇష్టం ఉంటుంది. గోల్డ్ కూడా పెడతారు అక్కడ? సచ్చినా పెట్టరు. పోయేటప్పుడు ఆ ఉన్నాయి కూడా కటింగ్లతో మరి పీక్ తీసేసుకుంటారు కొందరు. ఒకవేళ గోల్డ్తో పెట్టారని తెలిస్తే కాటి కాపలోడే ఓపెన్ చేస్తాడు. కాల్చిన తర్వాత బూడిదంతా వెతుకుతాడు. మీరు అటు పక్కకి వెళ్ళిపోగానే నిప్పు ఆఫ్ చేసి మరీ వెతికి ఆ ఉంగరం ఏదైతే ఉందో బంగారం అది తీసిన తర్వాత మళ్ళీ తిరిగి కలుస్తాడు. సో రకరకాలు ఉంటాయి దేవుని బిడ్డలారా. ఈ వస్తువు చనిపోయిన వాళ్ళు ఏం వస్తువులు వాడుకుంటారు వాళ్ళే లేనప్పుడు? దానికి ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంట్లో వాళ్ళ ఇంటి వారు వెళ్ళిపోయారు, ఆ ఇంట్లో లేరు, కానీ వాళ్ళకి ఇష్టమైన వస్తువులన్నీ తీసుకెళ్ళి ఇంటి ముందు పెడతాం మనం. ఇంట్లో మనిషి లేనప్పుడు ఆ ఇంటి ముందు పెట్టి ప్రయోజనం ఏంటి? కుక్కల పాలు, నక్కల పాలు వ్యర్థం అయిపోతాయి. కనుక అలాంటి ఆలోచనలు వదిలిపెట్టి ఆ వ్యక్తి పేరులో, ఆ వ్యక్తి మీద మీకు ప్రేమ ఉంది, చాలా కష్టపడి మీకు అన్ని ఏర్పాటు చేశారు, అతను కట్టిన ఇంట్లో మీరు ఉంటున్నారేమో, అతను పడిన కష్టం మీ అందరికి ఉపయోగపడి ఉండొచ్చు. మరి అతని ఆత్మ లేదు ఇక్కడ, కాబట్టి అతని పేరులో అనాథాశ్రయాల్లో జరిగే కార్యక్రమాలకు కానీ, ఫౌండేషన్ సేవలు మనం చేస్తూ ఉంటాం అనేక చోట్ల. అనేక మందికి అన్నదానం ఉంటుంది, ఆహారం పంచడం ఉంటుంది, వస్త్రదానం ఉంటుంది, వస్త్రాలు పంచుతున్నాం. మరి వారికి కావాల్సినటువంటి చిన్న బిడ్డలకు కావాల్సినటువంటి పుస్తకాలని అనేక విషయాలు ఉంటాయి. ఫౌండేషన్ సేవలో మేము ఒకరోజు ఇన్ని అనాథాశ్రయాల్లో ఉన్న పిల్లలకు భోజనం పెట్టాలనుకుంటున్నాం. ఎవరి తరఫున? మా తల్లిగారి తరఫున, మా అమ్మగారు లేకపోతే మా తాతగారు వారు నిద్రించారు. అయితే వారు మాకెంతో దీవెనకరంగా జీవించారు. వారు సంపాదించిన కష్టార్జితం మా అందరికి ఉపయోగపడుతుంది. అయితే ఆయన నిద్రించిన రోజు వస్తుంది, లేదా బర్త్డే వస్తుంది, ఆయన లేరు. కాబట్టి ఆయన పేరులో మేము ఇవ్వాలనుకుంటున్నాం. అనాథ బిడ్డలకు ఇవ్వండి, అనాథ వితంతువులకు ఇవ్వండి, చేయండి. అది సహాయం. ఇతరులకు సహాయం చేయడం అనేది ఎప్పుడు దేవుడు మెచ్చుకునే పని. ఓకే, బతికున్నప్పుడు బర్త్డేకి, మ్యారేజ్ యానివర్సరీకి, వెడ్డింగ్ యానివర్సరీకి చేస్తూ ఉంటారు. నిద్రించినప్పుడు బంధువులకు చెప్పొచ్చు మీరు, నేను పోయిన రోజు ఆ పలానా రోజున అందరికీ అన్ని పంచండి, లేదా ఫౌండేషన్ కార్యక్రమాలకు సహాయపడండి. ఇట్లా చేయొచ్చు. కానీ సమాధి దగ్గర పెట్టొస్తే కుక్కలో, నక్కలో, జంతువులో, లేకపోతే దొంగలో, భిక్షగాళ్ళు పట్టుకుపోతారు. భిక్షగాళ్ళకి ఇవ్వద్దని నేను అంటలేదు. యూ కెన్ గివ్. ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టడం మంచిది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. లావణ్య గారు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారండి, క్రైస్తవులు ఆయుర్వేదిక్ మందులు తీసుకోవచ్చా, తీసుకోకూడదా? ఎందుకంటే కొంతమంది అవి అన్యులకు సంబంధించినవి, వారి ద్వారా తయారు చేయబడినవి, వాటిని ఆ విధంగా తీసుకోకూడదని ఇతర మతస్థులు అంటున్నారు. వారికి ఏ విధంగా సమాధానం చెప్పాలని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. రైట్. మంచిగా ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ అడిగారు. వైద్యము అనేటువంటిది ఎక్కడుండి, ఈ ప్రకృతి ఆయుర్వేదికం అనేటువంటిది ఎక్కడి నుంచి తీస్తారు వాళ్ళు? కరక్కాయలు కావచ్చు, కుంకుడికాయలు, లేదా వాళ్ళు వాడేటువంటి ఉసిరికాయలు కానీ, ఇవన్నీ ఎక్కడివి? ప్రకృతి వాళ్ళ మతం ఏమైనా సృష్టించిందా? దేవుని సృష్టా? దేవుని సృష్టి అండి కదా, దేవుని సృష్టి. కాబట్టి దేవుడు చేసిన సృష్టిలో నుండి కొన్ని వనమూలికలు తీసి వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. అయితే వాటిని అవసరమా లేదా అని తెలుసుకోకుండా కంటిన్యూగా వాడడం కూడా మంచిది కాదు. తర్వాత సైంటిఫిక్ రుజువు లేకుండా ఏది వాడకూడదు. సైంటిఫిక్ రుజువు అన్నప్పుడు ఆ మందు తయారైన తర్వాత దాన్ని వెంటనే మనిషి మీద ఉపయోగించకుండా జంతువులు, ర్యాబిట్స్ పైన, ఎలుకల పైన వాడతారు. అది లివర్ మీద ఏమైనా అటాక్ ఇస్తుందా, కిడ్నీలు ఏమైనా డ్యామేజ్ చేస్తుందా, ఏం చేస్తారు, మొత్తం చెక్ చేస్తారు. సైంటిఫిక్ రుజువులో అది దానివల్ల ఏ హాని లేదు, అది దేని పర్పస్ ఇచ్చావో దానికి పనిచేస్తుందని తెలిస్తే దాన్ని వెలుగులోకి తీసుకొస్తారు. అలాంటి టెస్ట్ ప్రూఫ్స్ అవ్వాలి. అలాంటివి ఏమి జరగకుండా కిడ్నీ ప్రాబ్లం వచ్చిందని అంటే, ఎందుకంటే హాస్పిటల్లో తీసుకొచ్చేయండి, మా ఊర్లో పసరు ఇస్తారు, ఆ పసరు తాగితే దెబ్బ కిడ్నీ పోతుంది, కిడ్నీ ప్రాబ్లం అని చెప్పండి. ఆ ఊరు తీసుకెళ్తే అతనేమో ఏదో రకరకాల చెట్ల ఆకులు పసరంతా తీసి పొడి చేసి ఒక డబ్బా వెలిగించి రోజుకింత తాగమని ఆయన దగ్గర కూడా పచ్చని గ్లాసులో పోసి తాగించాడు.
2 కిడ్నీలు కొట్టేసాయి. మనిషి చనిపోయాడు. వారం రోజులు వాడారు. మరి కొంతమందికి బానే ఉంది కదండీ! అదే కొన్నిసార్లు మన కిడ్నీలు వెంటనే చనిపోవు. దేవుడు పెట్టిన జీవం అలాంటిది. కొంతమంది వాటిని తట్టుకొని కిడ్నీలు ఎలాగో ఫిల్టర్ చేసుకుంటాయి. ఈలోగా వచ్చిన రోగం పోయి ఉంటుంది. అది ఆకుపసర వల్ల పోయిందని అనుకోవద్దు. మీకు జలుబు, రొంప వచ్చిందనుకోండి, 7 రోజులు మీరు కొంచెం వేడి నీళ్ళు తాగుతూ ఉండండి. ఏ మందు వాడకుండా. 7వ రోజుకల్లా పోద్దది. 7 డేస్‌లో ఇట్ విల్ గెట్ ఔట్. 7 డేస్ తర్వాత కూడా ఇక పోకపోతే అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. 7 డేస్‌లో వదిలిపోతుంది. ఈ వదిలిపోయే టైంలో ఆకుపసర తాగారనుకోండి 6వ రోజున, మీరు ఎవరి వల్ల పోయిందనుకుంటారు? హలో! వినిపిస్తుందా? ఎస్ పాస్టర్ గారు. 7 రోజుల్లో రోగం పోతుంది. పోయే టైంలో 6వ రోజున ఎవరో చెప్పారు, ఈ జలుబు పోవాలంటే ఈ పసరు వాడమని. పసరు తాగిన వెంటనే పోయిందనుకో, 7వ రోజుకల్లా పోతుంది. ఇప్పుడు ఎవరి వల్ల పోయిందది? పసరు వల్ల పోయిందా? కామన్‌గా పోయిందా? కామన్‌గా పోతుంది. కామన్‌గా పోవాల్సింది పోయింది. కానీ మహిమ ఎవరికెళ్ళింది? పసరు పసరకెళ్ళింది. పసరు తాగబట్టే పోయిందండి అని. ఇంక అక్కడ నుండి పసరుని హైలైట్ చేస్తారు. మనం పిసరైపోతాం. కనుక జాగ్రత్త. ప్రతీదీ కూడా అవసరం లేకుండా వాడొద్దు. కిడ్నీల మీద ప్రభావం చేసే అవకాశం ఉంది. డాక్టర్లను పరిశోధించి డాక్టర్లను సంప్రదించి అడగొచ్చు. ఎంతవరకు వాడొచ్చు, ఎంతవరకు వాడకూడదని. పసర్లో వాడే అంటే పల్లి గ్రామాల్లో ఎక్కువ మంది పసర్లు వాడేస్తూ ఉంటారు. అవి ఒకేసారి దెబ్బతీస్తాయి మనిషిని. అది ఏంటి, ఎంతవరకు పరీక్షించారు, దాన్ని చెక్ చేశారు లేదని. అలాంటి జాగ్రత్త విషయాలు చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఆయుర్వేదికంగా ఏదైనా వాడుతున్నారు, అది మనకు ఉపయోగపడుతుంది అన్నట్లయితే ప్రార్థన చేసి, సృష్టిలో ఉన్న వాటిని వారు వాడారు కాబట్టి ప్రార్థనాపూర్వకంగా మీరు తీసుకోవచ్చు. ఇక దాని మీదే అలవాటుగా పెట్టుకోకండి. ఇక అదే స్వచ్ఛమైనది, దాని మీద ఏ మెడిసిన్ కంటే, అన్ని మెడిసిన్ల కన్నా మానవ దేహమే పెద్ద హాస్పిటల్. దేవుడు మీ దేహాన్ని హాస్పిటల్‌గా చక్కగా తనకు తానే రిపేర్ చేసుకునేదిగా ఏర్పాటు చేశాడు. మీకు ఏ రోగం వచ్చినా మీ తెల్ల రక్త కణాలు పనిచేసి వాటిని రిపేర్ చేసుకుంటాయి. టైం ఇవ్వాలి దానికి. కొంత ఉపవాసము, ఫాస్టింగ్ ప్రేయర్, కొంత టైం ఇస్తే అవి రిపేర్‌లో నెమ్మదిగా క్యూర్ చేసుకుంటాయి. ఎక్సర్సైజు, వ్యాయామం, సరైన ఆహారము, ఇలాంటివన్నీ కూడా మనిషి దేహంలో దేవుడు స్వస్థతనిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరొక ప్రశ్న సిస్టర్ సుజాత గారు భీమవరం నుండి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. నేను నాకు తెలిసిన ఒక సహోదరికి ప్రైజ్ ద లార్డ్ అని చెప్తే ఆ మాట మనం మనుషులతో చెప్పకూడదు, వందనాలని చెప్పాలి అని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్న అడుగుతున్నారు. ప్రైజ్ ద లార్డ్ అని చెప్పినప్పుడు నాకు చెప్పొద్దమ్మా, మనుషులకి చెప్పకూడదు, అది వందనాలనే చెప్పాలి అని చెప్పి అన్నారు. అవునా? ఎస్ పాస్టర్ గారు. ఓకే. ఇందులో పెద్ద వేదాంతం, పెద్ద డీప్‌గా పెద్ద రహస్యం ఏమి లేదు. ప్రైజ్ ది లార్డ్ అన్నాం. అంటే వాళ్ళు ఎందుకన్నారు స్టార్టింగ్‌లో? ఇంగ్లీష్ వాళ్ళు గాని ఎవరైనా దాన్ని ఆ మాట ఎందుకు వాడుతూ వచ్చారు? ప్రైజ్ ది లార్డ్ అంటే ఎవరికి చెప్పాం? దేవునికండి. ప్రైజ్ ది లార్డ్ ఇద్దరు కలుసుకున్నప్పుడు ఎవరిని స్తుతించాలి? దేవుని స్తుతించాలి. ది లార్డ్ అంటే ఎవరు? ప్రభువుని. ఏకమైన ఒకే ఒక్క దేవుడు, ప్రభు, రక్షకుడు. ద లార్డ్ అనలేదు. ప్రైజ్ ద లార్డ్ అనలేదు. ప్రైజ్ ది లార్డ్ అన్నాం. ప్రైజ్ ది లార్డ్ అన్నప్పుడు, ది అన్నప్పుడు ఒకే ఒక ప్రభు, రక్షకుడు. మనందరికి ఒకే ప్రభు. ఎఫెసీ పత్రిక 4:4 వచనం, 5వ వచనం. ఒకే బాప్తిజం, ఒకే తండ్రి, ఒకే ప్రభు. ఓకే. మనం ఎవరిని ఇప్పుడు ఇద్దరు కలిశారు. కలిసినప్పుడు ఇద్దరు ఎదురు పడ్డారు. ఎవరిని స్తుతించడం మంచిది? దేవుని స్తుతించడం కదా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, ప్రభునకు స్తోత్రం. ఇప్పుడు తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి. మీరు కలుసుకున్న ప్రభునకు స్తోత్రం. ప్రభుకు స్తోత్రం అంటే మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? లేదండి. మీరు అనండి, నేను మీకు అంటాను, మీరు నాకు చెప్పండి. అంటే ఇంగ్లీష్లో అనేది తెలుగులో అంటున్నాను. ప్రభుకు స్తోత్రం. ప్రభువుకు స్తోత్రం. ఎవరికి చెప్పారు? దేవునికి. ప్రభుకే కదా. ఎస్ మీ ప్రభు ఎవరు? ద లార్డ్. యేసుక్రీస్తే కదా. అవునండి. ఎస్ పాస్టర్. మరి ప్రభుకే కదా మీరు చెప్పారు.
చెప్పొద్దు అని ఎందుకు అనాలి? చెప్పనివ్వండి. వందనాలు చెప్పొచ్చని రోమాపత్రిక 16వ అధ్యాయం ప్రకారంగా పలానా సహోదరునికి వందనాలు చెప్పండి. ఆ ఇంటి వారు ఎంతో సహాయపడ్డారు నా సేవలో, వారికి వందనాలు చెప్పండి. అకుల్ల ప్రిస్కిల్ల పరిచర్యలు, నేను సువార్త పరిచర్యలు చేస్తున్నప్పుడు మరి ఎన్నో విధాలుగా ఆర్థికంగా సహాయపడ్డారు, వారికి వందనాలు చెప్పండి. పలానా ఇంటివారు, పలానా సహోదరుడు, పలానా సహోదరి నేను చేస్తున్న సేవలో నాతో పాటు ప్రయాసపడ్డారు, వారికి వందనాలు. నేను సువార్త పనులకు వెళ్తున్నప్పుడు ఆర్థిక విషయాల్లో కానీ మరి మీటింగ్స్ విషయంలో ఎంతో సహాయపడ్డారు, వారికి వందనాలు. వందనాలు చెప్పొచ్చు. వందనాలు. ఓకే, దాన్ని కూడా ప్రజలకి చెప్పేటువంటి మాటగా మనం వాడుతున్నాం. దాన్ని కొందరు దేవునికి కూడా వాడుతున్నారు. కానీ దేవునికి వందనాలు చెప్పనక్కర్లా. మరి దేవునికి వందనాలు చెప్పొద్దన్నారండి అని అక్కడ మళ్ళీ అది పెద్ద చరిత్ర సృష్టించకండి. దేవునికి స్తోత్రాలు చెప్పినట్టుంది బైబిల్లో, స్తుతులు చేసినట్టుంది. కానీ స్తోత్రం అనే మాట అద్భుతమైన మాట, అది దేవునికి ఇవ్వండి. స్తుతించండి, స్తోత్రం చెల్లించండి, సన్నుతించండి, ఘనపరచండి, మహిమపరచండి, ఇవన్నీ దేవునికి సంబంధించినవి. మనుషులకు ఉన్నప్పుడు వందనాలు చెప్పొచ్చు. ఓకే, దాంట్లో పెద్ద రహస్యం, అందులో ఏదో సమస్త ఉన్నట్టుగా బోధించే వాళ్ళు ఉంటారు. అన్ని సంఘాలు మనకులాగా వందనాలు చెప్పు, ప్రైజ్ ది లార్డ్ అంటారు. వాళ్ళు తప్పు చేస్తున్నారు, మనం కరెక్ట్ చేస్తున్నాం, మనం పరలోకం వెళ్తాం. అన్ని సంఘాలు దోసకాయలు కొనుక్కోవడానికి రైతు బజార్కి వెళ్తాయని బోధించే వాళ్ళు ఉన్నారు. ఈ అయోమయం బోధనలోండి బయటికి రండి. అది అందులో పెద్ద మ్యాటర్ ఏం లేదమ్మా. ప్రభుని స్తుతించుడి, స్తోత్రం, ప్రభునకు స్తోత్రం అన్నారు. లేదు వందనాలు చెప్పడం బెటర్ అన్నారు. ఏదైనా ఒకటే, ప్రభుని స్తుతిస్తున్నాం, స్తుతించకుండా వందనాలని చెప్పాడు అందులో. అయితే కొందరు ఈ వాక్యం యొక్క అర్థం తెలియక, ఇంగ్లీష్లో దాని భావం తెలియక, ప్రైజ్ ది లార్డ్ అండి మీకే చెప్పాను, ఎవరికి చెప్పావు ప్రైజ్ ది లార్డ్ అంటే మీకే చెప్పానండి అంటారు. ప్రైజ్ ది లార్డ్ అంటే దాని అర్థం ఏంటో మీకు తెలుసు అంటే, ఏమో నాకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్ మీకే చెప్పాను, నేను లార్డ్ కాదు కదా, ఏమో నాకు తెలియదు. క్రైస్తవులు ఇలా చెప్పుకుంటారు కదా. అప్పుడు వాళ్ళకి వివరించవచ్చు, తెలియని వారికి వివరించండి. కొందరు దాన్ని ఒక ఊతు పదంగా వాడేస్తున్నారు. ప్రైజ్ లార్డ్ అని చెప్పి అనేస్తున్నారు ప్రతి దగ్గర. ఏంటి ప్రైజ్ లార్డ్ అంటే ఏంటి? ప్రైజ్ ది లార్డ్, దాని మీనింగ్ నీకు తెలుసా? తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక మాట అంటున్నామంటే దాని వెనక అర్థం ఉంటుంది. వందనాలు చెప్పాలి అనుకుంటే వందనాలు చెప్పొచ్చు. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి దాని అర్థం తెలిసి చెప్పారనుకోండి, ప్రభుకు స్తోత్రం అని, మంచిదే. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ కదా, పాస్టర్ గారు. మరి కొంత సమయం సేవకులందరూ స్టూడియో నుండి, అలాగే మన మధ్యలో ఉంటున్న సేవకులు కూడా ప్రార్థన చేస్తారు. డే 1 ఉపవాస ప్రార్థనలు, అలాగే సువార్త సభలు 4 రోజులు జరగబోతున్నాయి. అయితే ఉపవాస ప్రార్థనలో ఫస్ట్ డే 1 ఈరోజు జరుగుతుంది. ఈరోజు, రేపు, ఎల్లుండి 16, 17, 18. మరి సభలు 4 డేస్ జరుగుతాయి, 19th వరకు. ఈరోజు స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా మనకి ప్రార్థన టైం అవుతుంది, మనంతా అక్కడికి వెళ్ళాలి. మేము కూడా వచ్చేస్తున్నాం, విశాఖపట్నం చేరుకున్నాం. సో వైజాగ్ పరిసర ప్రాంతాలు అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడ్డారు. రండి, సెలవు దినాలు కుటుంబాలుగా రండి, ప్రేయర్లో పాల్గొందాం. ప్రార్థన అయిన తర్వాత, ప్రార్థన ముగింపులో ఫాస్టింగ్ ప్రేయర్ ముగించిన తర్వాత ఆహారం అందరికి ఏర్పాటు చేస్తారు. అలాగే రోజుకు ఒక్కసారి తిని మళ్ళీ మరుసటి రోజు వరకు ఉంటారు కొందరు ఫాస్టింగ్లో, అలా కూడా ఉండొచ్చు. రేపు ప్రార్థనంతా అయిన తర్వాత మళ్ళీ మీకు అక్కడ ఆహారం ఏర్పాటు చేస్తారు. సో ప్రార్థనలు, వాక్యోపదేశము, దేవుని సన్నిధిలో గడపడం, ప్రభు బలమైన కార్యాలు జరిగించాలని విశ్వాసంతో రండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సమయంలో ఆశీర్వాదం, తర్వాత సేవకులు కొద్ది నిమిషాలు ప్రార్థన చేస్తారు. ప్రార్థనా పరులు ఉన్నారు మన మధ్యలో.